దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? మరి యూట్యూబ్లోను స్టేటస్లోను వాక్యాన్ని చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అయితే ఈరోజు దేవుని యొక్క రాకడ గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా అనేక సూచనలు మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఒక సూచన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొట్టమొదటి మనం చూసినప్పుడు అక్కడంటే పెండ్లి కుమారుని యొక్క రాకడ, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎలా ఉంది అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉండగా, దేవుని యొక్క రాజ్యము పెండ్లి కుమార్తెను ఎదుర్కొనబోటకు వెళుతున్నటువంటి 10 మంది కన్యకలను పోలి ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ ఉపమానాలు చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు. ఇది ఒక సూచనగా తెలియజేస్తూ ఉంటున్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు చాలా పరిచితమైనటువంటి వాక్యమే, సుపరిచితమైన వాక్యం ఇది. అయితే అందరికీ తెలియదంటూ ఏమీ లేదు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ప్రియులు చూడండి, బయలుదేరినటువంటి వారు 10 మంది బయలుదేరారు, 10 మంది సిద్ధపడ్డారు, 10 మంది డ్యూటీలు ఏర్పాటు చేసుకున్నారు, 10 మంది కూడా యేసు ప్రభువుని ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని బయలుదేరుతూ వచ్చారు. 10 మంది కూడా వచ్చి ఎదురు చూచి వారు 10 మందిని కూడా నిద్రించారు. 10 మంది కూడా ఒకసారి లేచారు. అయితే ఇదిగో పెండ్లి కుమారుడు వస్తువులనే స్వరము వినబడగానే ప్రియులారా, అందరూ కూడా తమ డ్యూటీలను చక్కబరుచుకున్నప్పుడు 5 డ్యూటీలు మాత్రమే వెలుగుతూ ఉన్నాయి. 5 డ్యూటీలు వెలగకుండా ఉన్నాయి, ఆర్పోటకు సిద్ధంగా ఉన్నాయి. అయితే 5 నూనె ముందు తీసుకుని వెళ్ళి సిద్ధపడ్డారు. 5 నూనె సిద్ధపడలేకుండా ఉన్నటువంటి వారికి మనం చూస్తున్నాం. దీన్ని బట్టి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రియులారా, మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేనందువల్లనే 5 కన్యకలు విడవబడ్డారు, 5 కన్యకలు ఎత్తబడ్డారు. ప్రియులారా చూడండి, పెండ్లి కుమారుడు ఆయన అన్న సమయానికి వచ్చేసాడు. 5 మాత్రము రెడీగా సిద్ధంగా వారు డ్యూటీలు వెలిగించుకునేటటువంటి రీతిలో చక్కబాటు చేసుకుని సిద్ధపడి వచ్చారు. కానీ 5 మాత్రము సిద్ధపడలేదు. వారిలో నిర్లక్ష్యత అది అనేక విధాలుగా వారికి జీవితంలో సిద్ధపాటు లేనటువంటి జీవితాలు కలిగి ఉన్నది వల్ల 5 కూడా విడవబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ప్రియులారా, ఈ రోజున నేను చెప్పే వీడియో ద్వారా సందేశం ఏంటంటే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడు. వస్తానన్నవాడు రాక తప్పకుండా వస్తారు. కనుక మనము సిద్ధపడి ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు. అయితే మనం సిద్ధపడి ఉండాలి అంటే ఏం చేయాలి అనగా, మన డ్యూటీలు, మన జీవితాలు, మన యొక్క ఆత్మ దేవుని యొక్క వరములతో ప్రియులారా దేవుని యొక్క పిలుపు కొరకు మెలకువగా ఉండి మన డ్యూటీలను చక్కబెట్టుకోవడం ద్వారా ఆ పెండ్లి కుమారుడు యొక్క రాక వచ్చినప్పుడు ఆయనను మనం ఎదుర్కొని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతాం అనే విషయాన్ని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు